ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. ఇప్పటి కిసాన్ వాణి కార్యక్రమంలో గొర్రెలలో లెప్టోస్పైరోసిస్ వ్యాధి లక్షణాలు, చికిత్స, నివారణ ఈ అంశం గురించి ఆదిలాబాద్ పశుసంవర్ధక శాఖ సహాయ పశు వైద్యులు డాక్టర్ వి సురేష్తో జ్యోతి పెట్టిన ముచ్చట. ఆ తర్వాత రైతు అంతరంగం శీర్షికన మొక్కజొన్న పంట సాగులో అనుభవాలు ఈ అంశం గురించి బోత్ మండలం కౌట బి గ్రామానికి చెందిన రైతు కొర్రి మల్లేష్తో దినేష్ పెట్టిన ముచ్చటుంటది. వాతావరణ సూచన. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాగల 2 రోజుల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తారుగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. గాలిలో ఎక్కువ ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్ గాను, తక్కువ ఉష్ణోగ్రత 18 డిగ్రీల సెల్సియస్ గాను నమోదు కావచ్చును. ఇంతకు మించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ ఉండకపోవచ్చు. లెప్టోస్పైరోసిస్ వ్యాధి ముఖ్యంగా పశువులలో ఎక్కువగా వస్తుంటుంది. లెప్టోస్పైరోసిస్ వ్యాధి బ్యాక్టీరియాతో కలుషితమైన ఆహారం, నీరు, నోటి ద్వారా తీసుకున్నప్పుడు అవి నేరుగా పొట్ట, ప్రేగుల ద్వారా రక్తంలో కలుస్తాయి. శరీర గాయాల ద్వారా బ్యాక్టీరియాలు నేరుగా రక్తంలోకి చేరుతాయి. దానివల్ల హిమోగ్లోబిన్ వర్ణం అధిక మొత్తంలో కాలేయంకు చేరుతుంది. లెప్టోస్పైరోసిస్ వ్యాధి సోకినప్పుడు వ్యాధి తీవ్రస్థాయి నుండి దీర్ఘకాలం వరకు ఉంటుంది. తీవ్రమైన జ్వరం ఉంటుంది. గొర్రెకు ఆకలి ఉండదు, చూపు సరిగా కనిపించేది, వినికిడి లోపంగా ఉంటుంది. లెప్టోస్పైరోసిస్ వ్యాధి లక్షణాలు, చికిత్స, నివారణ ఈ అంశం గురించి ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ పశు వైద్యులు డాక్టర్ వి సురేష్తో జ్యోతి పెట్టిన ముచ్చటిందాం. నమస్కారం సార్. నమస్కారంలో. గొర్రెలలో లెప్టోస్పైరోసిస్ వ్యాధి లక్షణాలు ఏంటి, దానికి తీసుకోవాల్సిన చికిత్స ఏంటి, నివారణ పద్ధతుల గురించి మాట్లాడుకుందాం. వాటి గురించి వివరంగా చెప్పండి. గొర్రెల్లో ముఖ్యంగా ఈ లెప్టోస్పైరోసిస్ వ్యాధి అనేటువంటిది చాలా నష్టాన్ని కలుగజేసేటువంటి వ్యాధి. ఇది గొర్రెల్లో సడన్గా గొర్రెలు చనిపోవడం అనేటువంటిది గమనిస్తుంటాం. అదేవిధంగా మనము ఈ గొర్రెల్లో మూత్రం అనేటువంటిది, రక్తంతో కూడిన మూత్రం అనేటువంటిది మన పశు కాపర్లు గమనిస్తుంటారు. సడన్గా చనిపోయిందని చెప్తుంటారు. దీన్ని మనము లెప్టోస్పైరోసిస్ వ్యాధిగా మనం పేర్కొంటాం. అయితే ఈ వ్యాధి ఏ విధంగా వస్తుంది, ఎప్పుడు వస్తుంది, దాని గురించి వివరంగా చెప్పండి. ముఖ్యంగా గొర్రెల్లో ఈ వ్యాధి అనేటువంటిది వర్షాకాలం తర్వాత, అంటే జస్ట్ మనకు సెప్టెంబర్, అక్టోబర్ మాసాలలో ఎక్కువగా వస్తుంది. ఈ వ్యాధి అనేటువంటిది లెప్టోస్పైరా పొమెనా అనేటువంటి బ్యాక్టీరియా వలన వస్తుంది. ఈ వ్యాధి మనకు గడ్డి పైన, అదేవిధంగా ఈ ఏవైతే ఇన్ఫెక్టెడ్ ఈ గొర్రెలు ఉంటాయో వాటి లోపల ఉండి మూత్రం ద్వారా బయటకు వస్తుంది ఈ బ్యాక్టీరియా అనేటువంటిది. ఈ బ్యాక్టీరియా ఎక్కడైతే స్ప్రెడ్ అవుతుందో ఆ ఏరియాలలో వేరే గొర్రెలు అవి మేసినప్పుడు, లేకపోతే నీటి ద్వారా ఇది వేరే గొర్రెలకు వ్యాప్తి చెందడం అనేటువంటిది జరుగుతుంది. ఈ వ్యాప్తి చెందడం ద్వారా గొర్రెల్లో ఈ చనిపోవడం అనేటువంటిది కూడా మనకు ఎక్కువగా గమనిస్తుంటాము. ఈ లెప్టోస్పైరా వ్యాధి అనేటువంటిది గొర్రెల్లో ఎక్కువగా వస్తుంది, మేకలలో చాలా తక్కువగా వస్తుంది. ఈ వ్యాధిలో ఈ దాదాపుగా మనకు ఒక 100 గొర్రెలు ఉంటే దాదాపుగా మనకు 20 గొర్రెల వరకు చనిపోయే అవకాశం ఉంటుంది. మరియు ఈ గొర్రెల్లో వ్యాప్తి అనేటువంటిది చాలా తొందరగా వ్యాప్తి చెందుతుంది. ఈ మూత్రం ద్వారా, నీటి ద్వారా, ఫీడ్ ద్వారా, అంటే గడ్డి ద్వారా వ్యాప్తి చెందడం అనేటువంటిది గమనిస్తుంటాం. లెప్టోస్పైరా వ్యాధి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, వాటి గురించి వివరంగా చెప్పండి. ముఖ్యంగా లెప్టోస్పైరా వ్యాధిలో మొదటగా గమనించినట్లయితే గొర్రెల్లో జ్వరం బాగా వస్తుంది. జ్వరం బాగా వచ్చి గొర్రెల్లో మూత్రం అనేటువంటిది రక్తంతో కూడిన మూత్రము, ఎర్రగా మూత్రం అనేటువంటిది గమనిస్తుంటాము. అదేవిధంగా మనకు గొర్రెలలో ఎనిమియా అనేటువంటిది వస్తుంది. మూత్రంలో రక్తం పోతుంది కాబట్టి మనం కన్ను రెప్పల్ని చూసినట్లయితే అది చాలా తెల్లగా మారిపోయి ఉండడం అనేటువంటిది గమనిస్తుంటాం. వీటిలలో
మాంసం అనేటువంటిది పచ్చగా మారిపోవడం జరుగుతుంది. ఎందుకంటే జాండీస్ అనేటువంటిది వస్తుంది. ఈ పసిరికల అంటాం కదా, ఈ జాండీస్ అనేటువంటిది ఈ వ్యాధిలో డెవలప్ అవుతుంది. ఎందుకంటే లెప్టోస్పైరా వ్యాధి అనేటువంటిది ఈ కాలేయంని కొంతవరకు డ్యామేజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ లెప్టోస్పైరా వ్యాధిలో మనము జాండీస్ గమనిస్తుంటాము. అదేవిధంగా ఎనిమియా, తర్వాత ఈ మేత తినకపోవడం అనేటువంటిది గమనిస్తుంటాము. యూరిన్లో రక్తం రావడము, చివరకు చనిపోవడం అనేటువంటిది గమనిస్తుంటాం. ఈ గొర్రెలలో ముఖ్యంగా ఈ బూర్ అనేటువంటిది ఈకరించడం అంటే పైకి లేవడం అనేటువంటిది కూడా గమనిస్తుంటాము. ఈ లక్షణాలు ఉన్నట్లయితే మనం లెప్టోస్పైరా వ్యాధిగా మనము నిర్ధారించుకోవచ్చు. ఈ చాలా వరకు గొర్రెలలో 100 గొర్రెలలో 20 గొర్రెల వరకు కూడా చనిపోయే అవకాశం ఉంటుంది. అదేవిధంగా తొందరగా వ్యాప్తి చెందడం అనేటువంటిది గమనిస్తుంటాం. అయితే ఈ వ్యాధిని ఏ విధంగా నిర్ధారించాలి? ముఖ్యంగా మనము ఈ వ్యాధి నిర్ధారించుకోవడానికి అనేక పద్ధతులు ఉంటాయి. దీంట్లో ముఖ్యంగా మనం సిమ్టమ్స్ని బట్టే, ఫీల్డ్ లెవెల్లో సిమ్టమ్స్ని బట్టి మనము నిర్ధారించుకుంటాం. చనిపోయిన తర్వాత ఈ ఏదైతే గొర్రె కానీ మేక కానీ ఉన్నదో దాన్ని పోస్ట్ మార్టం శవ పరీక్ష చేయడం ద్వారా మనం నిర్ధారించుకోవచ్చు. ఈ శవ పరీక్షలో మనం చూసినట్లయితే ఈ కాలేయం పైన పొక్కులు రావడం అనేటువంటిది గమనిస్తుంటాం. అదేవిధంగా మాంసం అనేటువంటిది పసుపు పచ్చ కలర్లో మారుతుంది. జాండీస్లో ఏవైతే ఈ జాండీస్లో పచ్చగా మారుతుందో ఆ విధంగా మొత్తం మాంసం అనేటువంటిది పసుపు కలర్లో మారడం అనేటువంటిది గమనిస్తాం. అదేవిధంగా కిడ్నీస్ కూడా మనకు డ్యామేజ్ అయి కనిపిస్తాయి, హిమరేజెస్ అనేటువంటివి కనిపిస్తుంటాయి. ఈ విధంగా మనము ఈ వ్యాధిని నిర్ధారించుకోవచ్చు అంటే శవ పరీక్ష ద్వారా. అదేవిధంగా బ్యాక్టీరియాని కల్చర్ చేయడం ద్వారా కూడా మనం నిర్ధారించుకోవచ్చు. లేకపోతే లీష్మన్ స్ట్రెయిన్ కానివ్వండి, ల్యాబ్లో జిమ్సా స్ట్రెయిన్ కానివ్వండి చేసి మనం బ్యాక్టీరియాని మనం నిర్ధారించుకోవచ్చు. ఈ విధంగా మనము లెప్టోస్పైరా అనేటువంటి లక్షణాలు శవ పరీక్ష మరియు ల్యాబ్ డయాగ్నోసిస్ ద్వారా మనం నిర్ధారించుకోవచ్చు. అయితే ఈ గొర్రెలలో వచ్చినటువంటి ఈ లెప్టోస్పైరోసిస్ వ్యాధి అనేది ఇంకా ఏ వ్యాధులను పోలి ఉంటుంది? ముఖ్యంగా మనకు లక్షణాలు గమనించినట్లయితే ఈ వ్యాధిలో ఎర్రటి మూత్రం అనేటువంటిది బెబిసియా వ్యాధిలో కూడా ఈ విధమైనటువంటి మూత్రం వస్తుంది. అదేవిధంగా ఫాస్ఫరస్ ఎప్పుడైతే తక్కువ అవుతుందో గొర్రెలలో, ఫాస్ఫరస్ డెఫిషియన్సీలో కూడా ఈ మూత్రం అనేటువంటిది ఎర్రగా రావడం గమనిస్తుంటాం. కానీ ఫాస్ఫరస్ డెఫిషియన్సీలో గొర్రెలు చనిపోవు. అదేవిధంగా బెబిసియా వ్యాధిలో కూడా గొర్రెలు చనిపోవు. కానీ లెప్టోస్పైరా వ్యాధిలో మూత్రం ఎర్రగా వచ్చి చనిపోవడం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దీన్ని మనము ఆ వ్యాధులతోని మనం కంపేర్ చేసుకోవచ్చు. అయితే ఈ వ్యాధి వచ్చింది అన్న తర్వాత భయపడకుండా చికిత్స చేయించుకోవాల్సిందే. ఎందుకంటే 100లో 20 గొర్రెలు చనిపోతాయి అంటున్నారు కాబట్టి ఈ వ్యాధి గురించిన చికిత్స దాని గురించి చెప్పండి. ముఖ్యంగా ఇది బ్యాక్టీరియా వ్యాధి కాబట్టి యాంటీబయాటిక్స్ మందుల్ని వాడాలి. మనం ఎప్పుడైతే నిర్ధారించుకున్న తర్వాత అమాక్సిలిన్, క్లాక్ససిలిన్ అనేటువంటి ఇంజెక్షన్ రూపంలో కానీ, లేకపోతే పౌడర్స్ రూపంలో కానీ, లేదా ట్యాబ్లెట్స్ రూపంలో కానీ 3 నుంచి 5 రోజుల వరకు కూడా ఈ మందుని అమాక్సిలిన్, క్లాక్ససిలిన్ అనేటువంటి మందుని క్రమం తప్పకుండా మనం ఇవ్వాలి. అదేవిధంగా దీంతోపాటు జ్వరం తగ్గించేటువంటి పారాసెటమాల్ మందుల్ని కూడా ఇవ్వచ్చు. ఈ విధంగా అమాక్సిలిన్, క్లాక్ససిలిన్ లేదా అజిత్రోమైసిన్, ఆక్సిటెట్రాసైక్లిన్ అనేటువంటి మందుల్ని మనం వాడుకొని దీన్ని మనం తొందరగా చికిత్స ద్వారా మనం మంచిగా చేయొచ్చు. కాకపోతే సడన్గా చనిపోయిన వాటిని తొందరగా మనం పశువైద్య అధికారికి చెప్పినట్లయితే తొందరగా వ్యాధి నిర్ధారణకు వచ్చి వెంటనే మనం ఇంజెక్షన్లు వాడడం అనేటువంటిది చాలా ముఖ్యం. అయితే ఈ వ్యాధి వచ్చిన తర్వాత తీసుకునే చికిత్స కంటే రాకుండా చూసుకోవడం చాలా మేలు కదా. అయితే ఈ వ్యాధిని నివారించడం ఎలా? ముఖ్యంగా ఈ వ్యాధి వ్యాప్తి అనేటువంటిది మూత్రం ద్వారా ఎక్కువగా వ్యాప్తి చెందుతాయి. మూత్రం ఎక్కడెక్కడైతే ఈ గడ్డి పైన కానివ్వండి, నీళ్లలో కానీ పడ్డప్పుడు లెప్టోస్పైరా వ్యాధి అనేటువంటిది తొందరగా వ్యాప్తి చెందడం జరుగుతుంది వేరే గొర్రెలకు. కాబట్టి గొర్రెలకు ఏ వీటికైతే మనము ఈ వ్యాధి నిర్ధారణ అయిందో వాటి సిక్కుగా ఉన్న గొర్రెలన్నింటినీ సపరేట్గా ఒక షెడ్లో ఉంచి వాటికి చికిత్స చేసుకోవాలి. అదేవిధంగా వేరే ఎక్కడైతే మట్టి ఉంటుందో అంటే గొర్రెలు ఎక్కడైతే తిరుగుతాయో అక్కడ ఆ మట్టిని మొత్తము బాగా శుభ్రం చేసేసి పొడి సున్నం జల్లేసి శుభ్రంగా ఉంచడం అనేటువంటిది, అదేవిధంగా యాంటీసెప్టిక్స్ ద్వారా మనం షెడ్ మొత్తము క్లీన్ చేయడం అనేటువంటిది చేసుకోవడం అనేటువంటిది చాలా ముఖ్యము. ఈ చికిత్స చేసిన గొర్రెల్ని తర్వాత 5 నుంచి 10 రోజుల తర్వాత మిగతా మందలో కలపడం అనేటువంటిది చేసుకోవాలి. ఈ వ్యాధికి మన టీకాలు ఉన్నాయా మరి? ముఖ్యంగా లెప్టోస్పైరా వ్యాధికి టీకా ఉంటుంది, లెప్టోషీల్డ్ అనేటువంటి టీకా ఉంటుంది, కానీ మనకు అందుబాటులో లేదు. ఈ టీకా మనము వర్షాకాలంలో అంటే జూన్ జూలై మాసంలో ఇచ్చినట్లయితే సంవత్సరం వరకు కూడా పనిచేయడం జరుగుతుంది. ఈ టీకా అనేటువంటిది మనము ప్రైవేట్గా మనం పర్చేజ్ చేసుకొని ఇచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది.
అయితే ప్రభుత్వం ద్వారా అందేటటువంటి టీకాలు ఏమైనా అందుబాటులో ఉన్నాయా వాటి గురించి? ముఖ్యంగా మనకు ఈ టీకాలు అనేటువంటివి ప్రభుత్వం ద్వారా అందుబాటులో లేవు. మనం బయట మార్కెట్లో మెడికల్ షాప్లో కొనుక్కొని మనం ఈ టీకాని వేయించుకోవాలి. ఎప్పుడైతే మనం గతంలో ఎప్పుడైనా వచ్చినట్లయితే లెప్టోస్పైరా వ్యాధి, తప్పకుండా మనము సంవత్సరానికి ఒకసారి ఈ టీకాని వాడుకున్నట్లయితే గొర్రెలలో మేకలలో ఈ లెప్టోస్పైరా వ్యాధిని రాకుండా మనం కాపాడుకోవచ్చు. సార్, ఇప్పుడు గొర్రెలలో ప్రెగ్నెంట్ ఉన్న గొర్రెలు ఉంటాయి కదా, అవును. వాటికి లెప్టోస్పైరోసిస్ వ్యాధి వల్ల ఎలాంటి నష్టాలు ఉన్నాయి? ముఖ్యంగా ఈ లెప్టోస్పైరా వ్యాధి వచ్చినప్పుడు మనం లక్షణాలు చూసుకున్నట్లయితే జ్వరం అనేటువంటిది చాలా ఉంటుంది, ఎనిమియా వస్తుంది, దీంతోపాటు జాండీస్ కూడా వస్తుంది. కాబట్టి దీంట్లో ఈ ప్రెగ్నెంట్ ఉన్న గొర్రెలలో అబార్షన్స్ అనేటువంటివి జరుగుతాయి. అబార్షన్స్ అంటే ఈ గర్భవిచ్ఛిత్తి పడిపోవడము. మనకు ఏదైతే గొర్రెలు ప్రెగ్నెంట్గా ఉన్నాయో అవన్నీ కూడా గర్భవిచ్ఛిత్తి అబార్షన్స్ కావడం అనేటువంటిది గమనిస్తాం. దీనివల్ల రైతుకు నష్టం అనేటువంటిది చాలా ఉంటుంది. కాబట్టి ఈ అబార్షన్స్ రాకుండా మనం చికిత్స అనేటువంటిది చాలా తొందరగా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఒక గొర్రెకు నిర్ధారణ అయిన వెంటనే మనం మంద మొత్తం కూడా యాంటీబయాటిక్స్ మందులు ఏవైతే మనం ఇందాక చెప్పుకున్నామో అమాక్సిలిన్, క్లాక్ససిలిన్ అనేటువంటి మందుల్ని మనము మంద మొత్తానికి 3 రోజుల వరకు తాపడం, అదేవిధంగా ఏవైతే సిక్ ఉన్నాయో సిక్ ఉన్న వాటికి 5 రోజుల నుంచి 7 రోజుల వరకు కూడా ఇంజెక్షన్స్ రూపంలో మనం ఇవ్వడం అనేటువంటి చేసినట్లయితే ఈ వ్యాధి నుంచి మనం ఈ గొర్రెలు అబార్షన్స్ కాకుండా కాపాడుకోవచ్చు. అదేవిధంగా ఈ చనిపోకుండా కూడా మనం గొర్రెల్ని కాపాడుకోవచ్చు. గొర్రెలలో లెప్టోస్పైరోసిస్ వ్యాధి లక్షణాలు, చికిత్స, నివారణ పద్ధతుల గురించి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు సార్. ధన్యవాదములు. మీరు ఇప్పటిదాకా గొర్రెలలో లెప్టోస్పైరోసిస్ వ్యాధి లక్షణాలు, చికిత్స, నివారణ ఈ అంశం గురించి ఆదిలాబాద్ పశుసంవర్ధక శాఖ సహాయ పశు వైద్యులు డాక్టర్ వి సురేష్తో జ్యోతి పెట్టిన ముచ్చటిన్నరు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. రైతు అంతరంగం శీర్షికన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వ్యవసాయం చేస్తున్నటువంటి తీరును వినిపించడం జరుగుతుంది. ఈ ముచ్చట ప్రతి సోమవారం, గురువారం, శనివారాలలో ఉంటుంది. ఇల్లు వ్యవసాయం ఇంకా కిసాన్ వాణి కార్యక్రమాలలో. ఈ ఏడాదైతే మస్తు పంటలు దెబ్బతిన్నాయి, కానీ అన్ని పంటలకెళ్ళి కొంచెం మొక్కజొన్న పంట మంచిగానే ఉన్నదని చెప్పొచ్చు. నిరుటంతా మొక్కజొన్న పంటలో లాభాలు లేనప్పటికీ మిగతా పంటలతో పోల్చుకొని చూస్తే ఈ సంవత్సరం మొక్కజొన్న పంట కొంత నయమే ఉంది. ఇప్పుడైతే పంట కోత దశలో ఉంది. చాలామంది పంటను కోసేసిరు కూడా, మిషన్లో వేసి మక్కలు పట్టించారు కూడా. అయితే పంట పండించేటప్పుడు కష్టాలు కొన్ని ఉంటే ఆ పంటను ఎండవేసేటప్పుడు కూడా కొన్ని కష్టాలు ఉంటాయి. దానికి ఆన కూడా వచ్చే అవకాశం ఉంటుంది. పశువులు, జంతువుల నుండి ఆ ఎండవేసేటప్పుడు కూడా కాపాడుకోవాలా. పొద్దుందాకా తెల్లందాకా ఆ ఎండవేసిన మక్కల్ని చూసుకుంటుండాలా. పొద్దుపోయిందంటే ఆ మక్కల్ని కుప్ప చేసి మీదికెళ్ళి ఏమైనా కప్పుకుంటుండాలా, లేకపోతే ఆనబడితే అన్నీ కూడా నాశనం అయిపోతాయి. మొక్కజొన్న పంట సాగులో అనుభవాల గురించి బోత్ మండలం కౌట బి గ్రామానికి చెందిన రైతు కొర్రి మల్లేష్తో దినేష్ పెట్టిన ముచ్చటిందాం. కొర్రి మల్లేష్ అన్న, నీకు నమస్తే అన్న. నమస్కారం. ఎంత భూమి ఉంటుంది అన్న నీకు? మాకు సొంతం భూమి లేవు, కౌలు తీసుకుంటాం 10 బిఘాల దాకా. ఏం రేటు ఉంటుంది కౌలు? కౌలు ఎకరానికి భూమిని బట్టి ఉంటుంది. ఇక ఆలకడ భూమికి 10-15 దాకా ఉంటుంది. కొంచెం మంచి భూమి అంటే 20 దాకా, 25. అంటే ఫస్ట్ నుంచి కౌలే ఇక మీరు? కౌలే, మాకు పట్టలు ఏం లేవు. ఏమేం పంటలు పండించారు మీరు? మేము పత్తి పెట్టిన ఒక 5 ఎకరాలు, 5 ఎకరాలు మక్కేసిన. మక్క ఎప్పుడు వేసిండ్రు మీరు? జూలైలో. ఈ వర్షాలకి ఏమైనా నష్టం జరిగిందా ఈ మక్క? మొత్తం నష్టం ఉన్నది సార్. ఏం ఉన్నదని? పత్తికి నష్టం జరిగిందని తెలుసు. పత్తికి నష్టమే ఉన్నది, మక్క సుఖ ఏం మొత్తం వర్షాలు పడి ఏం లేదు. గింత కాంకి పెట్టినాయి. అప్పుడేమో రేట్లు బాగా మనం తీసుకుంటప్పుడు. ఇప్పుడు కాంకి ఏమో చిన్నగా అయిపోయింది. అది ఏమి ఎవరేజ్ వస్తుందో ఏం మొత్తలేదు. అంటే వర్షాలకే ఇబ్బంది? వర్షాలకే ఇబ్బంది ఎక్కువ. ఇబ్బంది, మాకు నీళ్లు లేవు, ఏం లేవు. ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉంది మక్క? ఇరుసుడికి వచ్చింది? ఇరుసుడికి వచ్చింది. ఇరిసిండ్రు కూడా? ఇంత ఇరిసినాం, ఇంకా కొంత ఉన్నది. ఇరిసిడు కొంచెం ఉన్నది, కొంచెం ఇరిసిండ్రు. ఎట్లా ఇరిసిండ్రు? మిషన్ తోనే ఇరిసేసిందా లేకపోతే చేతులతో? కూలి 400 రూపాయలు కూలి రోజు లేడీస్ కు. ఇక మగవాళ్ళకైతే 500 రూపాయలు. ఎట్లా ముందు కొనలు కోసేసి ఇరుస్తారా, మక్కలు ఇరిసేస్తారు? ఇట్లా ఎడ్డున్నోళ్ళు ఇరుచుకొని పోతారు, కొనలు కోసుకుంటారు. ఇక అది పక్కకి వేసేస్తారు. ఇక మన కంకి నీరుసుడే ఇరుచుకుంటా గంపలలో పోయేలా మోసుకుంటా ఒక జల కుప్ప వేయాలా, కేసరి తీసుకొచ్చి పట్టుకోవాలా, మళ్ళీ ట్రాక్టర్ పెట్టి ఎక్కడ పోసుకుంటాం అక్కడ కలాలు చేసుకుని పోసుకోవాలి. ఇప్పుడు మొత్తం చెట్టు మీద ఎండనిస్తారా పంటను? చెట్టు మీద ఎండుతుంది. చెట్టు మీద ఎండకపోతే ఎవరేది రాదు కదా సార్. అది కొనలు కోసేస్తే మళ్ళీ అది ఇగురు కూడా పెట్టదా?
పెట్టది. ఇది పండు వారినాకనే కొనలు కోసేస్తారు. పండులు వారుతుంది కదా, పండు వారినాకనే కొనలు కోసేస్తారు. ఎడ్లకేసేస్తారు, ఎడ్లకేస్తారు. కొండ పోతారు. ఓళ్ళది ముందైతే వాళ్ళు తీసుకుని పోతారు. ఒకవేళ కొనలు కోయకపోయినా కంకి ఎండదాకా ఎండదాకా అట్లా నుంచుడే మొత్తం సొప్ప కట్టలకి ఎండిపోలేదు. ఎండిపోలే మొత్తం ఇట్లా ఎండిపోయినాక అప్పుడు ఎలుగడ పెడతారు అట్లా కాలేటట్టు ఉండాలి. అది ఉండాలి. అప్పుడు ఇరిసేసి ఒక జాల కుప్ప వేసుకుంటారు. కుప్ప వేసుకొని దాన్ని బూరు వీకేస్తారు అంతగిన లేదు, ఇక మిషన్ వస్తుంది కేసర్ అట్లనే బూరుగా పట్టేసి బూరు పట్టిస్తే ఇత్తులు ఒక బాధకు అవుతుంది, బూరు ఒక బాధకు పడుతుంది. అది తుక్కు అందే మన కుటార్ లెక్క వనికేస్తుంది ఏమన్నా. చేనులో మనకు గోయలు మేస్తాయి, మేసినప్పుడు మేస్తాయి, మళ్ళీ ఎలుగడ పెట్టుకుంటే కాలిపోతాయి. మక్క కొన్ని కాలబెట్టుడే వాళ్ళు ఏం తీసుకుంటారు. వాళ్ళకు కుంటలకు 120 నుంచి 150 దాకా తీసుకోవచ్చు. ఇక ఎంత ఎంత దిగుబడి వస్తుంది ఈ సంవత్సరం? మరి దిగుబడి అయితే తక్కువను 25-30 అన్నారు అప్పుడు మనం కొనేటప్పుడు. కానీ అంత ఎవరేజ్ ఇప్పుడు ఏడాది చూపెడుతుంది, తక్కువ అయితే లేదా. సరే 25-30 కుంటలు వస్తుంది అనుకుందాం. నీరుడు కంటే మంచిదేనా బాగా తక్కువ? నీరుడు ఎంత వచ్చిండే? నీరుడు నాకు 6 ఎకరాలు ఉండే, 90 కుంటలు అయినాయి మొత్తం. 6 ఎకరాలు పుత్తనే పట్టుకున్నాడు 30,000కు పట్టుకొని పట్టిండు. మళ్ళా 9,000 రూపాయలు అయినాయి, 9-10,000 రూపాయలు అయినాయి. మళ్ళా పరిగి ఏర్పించుడుకు హార్వెస్టర్ పెట్టిపించిన పోయిన సంవత్సరం. పెట్టిపిస్తే అది ఇట్లా కడిగేస్తా చూడు, కడిగేసినప్పుడు కంకి వాడిపోతుంది. మళ్ళీ పరిగి ఏరుకోవాలా. పరిగి ఎట్లా పడిపోతుంది? కొడుతుంది సార్ ఇట్లా హార్వెస్టర్. మనుషులతో నిరిపిస్తే పరిగె పడదేమో. అది మొత్తం ఒక్కటిసారి తీసుకపోతాడు కదా. పరిగెడ కంకి తప్పేనచ్చు కదా, తీసుకుని గంపలు వేసుకుంటాడు. వరి కోసేస్తుంది హార్వెస్టర్ వచ్చింది. ఇది ఇట్లా కొట్టుకుంటా గడ్డిని కూడా తీసేస్తుంది మొత్తం. సర్వం ఏముండదు. ఇక మరి అది పోపా ఇట్లా కూలీలతో నేర్పిస్తే పోపు ఉంటుంది. కూలీలతోనైనా కానీ ఇప్పుడు కూలీలతో అంటే కొంచెం మనం ఇబ్బంది పడతాం. ఎట్లాను మొగోళ్ళు మోయాలా చెయ్యాలంటే ఇబ్బంది. ఇది ఏంది ఒక ముఖాన ఇక 5-6 ఎకరాలు ఒక కోటి చెట్లు కొట్టేస్తుంది. గంటన్నరలో అయిపోతుంది. ఎత్తులు కూడా ఇచ్చేస్తుంది. మనం ఏంటంటే ట్రాక్టర్ పెట్టుకొని బిగానాకు 4,000 ఎకరానికి. ఎకరానికి 4,000 తీసుకు. ఎకరానికి 4,000 అడికంటే పైసలు ఇచ్చడా? మక్కల మీద ఇచ్చుడే. ఇక సౌకర్యం ఉంటే సౌకర్యం తెచ్చుకోవాలి, దగ్గర ఉంటే దగ్గర ఇచ్చేయాలి. ఇక మక్కల మీద ఆగాడు ఆడు ఇంటికి వెళ్ళి రాయన ముందే ఫోన్ చేస్తాడు. మనం ముందే వస్తాడు, వెనకెళ్ళి వచ్చినప్పుడు ఫోన్ చేస్తాడు ముందే. సార్ మిషన్ కౌటదేనా వేరే ఊరికి వేరే ఊరికి వెళ్ళొస్తాయి సార్. కౌటాలు లేవా? కౌటాలు లేవు, వేరే రాష్ట్రం వాళ్ళే. అక్కడ మైదానం ఉన్నది అనుకో 5-6 ఎకరాలు తీసుకుపోవచ్చు. బండలు ఉంటే బాగా పరిగా పోతుంది. దాంతో లేబర్ని పెడితేనే బండలు ఉంటే ఏమన్నా నీరు చేసి కుప్పలు పోతారు. ఇప్పుడు మీరు ట్రాక్టర్కి వెళ్ళి తీసుకొచ్చి కుప్ప పోస్తారు. ఎక్కడ ఎండ పోస్తారు మరి మీరు? ఏడన్నా ప్లేస్ ఉంటే పోసుకోవాలా. ఇప్పుడు కొట్టం కదా, ఇట్లా జాగాలు ఉన్న జాగాలు పోసుకోవాలా. ఇప్పుడు రోడ్ల మీద పోస్తున్నారు, మీ కౌంటర్ కూడా రోడ్ల మీద పోసింది. మరి రోడ్ ప్యాక్ అయిపోతుంది కదా, కష్టం కదా. గోదలకు రాదలిగి పోదలికి కానీ మనుషులు కష్టం అయితే కానీ నిబ్బాంచుకోవాలి. మరి జాగాలు లేనప్పుడు ఏం తెస్తావు సార్? ఇప్పుడు అదే చేనులో ఎండ పోసుకుని రాదా? అక్కడనే పండుకోవాలంటే ఆనబడేసేసి దగ్గర ఉంటే మంచిగా ఉంటుంది కదా సార్. ఇప్పుడు మనకి ఇది ఉన్నది, ఉన్నది కసకనాల్లో పోసుకోవచ్చు. నాకు ఇది నాలో పోసుకోవచ్చు, పార్లు కప్పుకోవచ్చు. ఇక దూరం ఈడికి వెళ్ళి పోవాలంటే దూరం కదా సార్. ఎన్ని రోజులు ఎండ పోయాలి? వారం 10 రోజులు పడుతుంది. ఇప్పుడు మీరు మక్క మిన్నే ఇట్లా కాల పెడితే గాలి పెట్టంత ఎండ పెడతారు పంటను కొయ్యకన్నా ముందే. మరి అంత ఎండినాక ఇంకా ఈడ తెచ్చి ఎండ పోయాల్సిన అవసరం ఏమొస్తుంది? అట్లా మ్యాచర్ని బట్టి ఉంటుంది సార్. అది 14 మ్యాచర్ రాలినట్టు కొనటోళ్ళు కొనుగోలు చేస్తున్నారు వ్యాపారకారులు. ఏం ధర ఉన్నదట ఇప్పుడు? ప్రైవేటు 18, 18,50, 19 ఇట్లా. నీరుడు ఎంత ఉండేది? నీరుడు 2,000, 2,200 దాకా తలినోళ్ళ తలిగింది. తలినోళ్ళకి 2,000 కాడికి అమ్ముకున్నారు సార్. అంటే నీరుడు రేటు మంచిగా ఉన్నట్ట, ఈయోడు మంచిగా ఉన్నట్ట? రేటు ఈయోడే తక్కువ సార్. ఈయోడు తక్కువ ఉంది. పోయిన సంవత్సరం 2,000 ఉండే, 2,050, 60 ఇట్లా 70 ఇట్లా 10 పెంచుడు బాగా పెంచారు సార్ వాళ్ళు. ఇక మనం కొనేటప్పుడు మాత్రం నిబ్రం రేట్ వేసి 1,600, 2,000, 1,800 అని ఇస్తారు. నీకు ఎన్ని కుంటల మక్కలు వెళ్ళే అవకాశం ఉంది ఈయోడు? నాకు వెళ్ళవచ్చు 80 దాకా సార్. మనం 5 ఎకరాలు వేసిన సార్, ఒక బీడు పోయింది. ఆ పందులకు అట్లా నైట్ తిప్పలు పెట్టినాయి, సోలాలు పెట్టాక సుగా అట్లా తినేసినాయి. మళ్ళా జౌకులు పట్టినాయి. వర్షాలు బాగా పడి ఖరాబ్ అయిపోయినాయి. మక్కలు ఎండ వచ్చినాం, మరి ఆన పడే ఛాన్స్ ఉన్నది. ఎట్లా వేస్తావు? ఒక్క జాల కుప్పేసి పార్లు కప్పిస్తాం సార్. అడుక్కు ఏం లేదు కదా? అడుక్కు ఏం లేదు, లేదు కానీ ఏం చేద్దాం మరి. నీళ్ళు అడుక్కెళ్ళి వస్తాయి కానీ మీదికి ఎన్ని పారీలు కప్పి ఏం లాభం? అడుక్కి నీళ్ళు వస్తాయి, అడికెళ్ళి పోకుండా చూసుకోవాలి సార్. మరి అంటే తీసి అడుగు పారిలో లేకపోతే కాకపోతే అప్పటిదప్పుడు మనిషిని పెట్టుకుని ఇలా పోసుకోబడుతుంది. మీకు వెళ్ళి పారి కప్పేయాలి. బాగా కష్టం సార్ ఇది. మనుషులు దొరుకుతారా అప్పటిదప్పుడు అంత జల్దీ?
దొరకకుండా ఇక మనమే మన పడుతుంది సార్, ఎలా ఉంటే పిలుచుకురాబడుతుంది. చూసుకుంటూ ఉండాలేమో ఇక. ఎప్పుడు ఎటు పోయినా ఎనీ టైం ఉండాలా సార్. మరి చేనులనే రైతు కొంచెం ఒక కళ్ళం పెట్టు ఇట్లా సీసీ పోసుకొని ఎండ పోసుకుని రాదు అట్లా కళ్ళం పెట్టేది యారిపోదు సారు. మన గింతగానం ఎల్లుండగా అబ్బాయి ఆడికి వెళ్ళి ఇరాక పోసిండు సరిపోతుంది. ఇంకా ఒత్తే ఉన్నాయి సార్ అవి. అలా అచ్చుకుంటా పోతే పేపర్కి అచ్చుకుంటా ఇంకా మ్యాసర్ ఉన్నది. ఇంకా మీరు ఎండబెట్టుండని వాళ్ళు మనకు ఇబ్బంది చెప్పుకుంటున్నా. గవర్నమెంట్ ఉంటుందా ప్రైవేట్ వాళ్ళకి అమ్ముతారా? గవర్నమెంట్ అయితే ఇంకా చాలు కాలేదు, కానీ పోయిన సంవత్సరం మొత్తం ప్రైవేటే ఉన్నది. ఏది కొంటే పోపు మీకు? గవర్నమెంట్ కొంటే పోపు? గవర్నమెంట్ కొంటే పోపు సార్, ఎందుకంటే మాకు ఇబ్బంది లేకుండా వచ్చి ఇక్కడనే వచ్చి ఇన్న కొనుగోలు చేస్తే మంచిగా ఉంటుంది. మక్కలు మాకు ఇబ్బంది, రైతులకు ఇబ్బంది ఉండదు కదా సార్. ఇప్పుడు అక్కడి నుంచే చేనులకు వెళ్ళి తేలంటే మేము 2000 రూపాయలు కిరాయి పెట్టే తెస్తున్నాం. మళ్ళీ ఈడికి వెళ్ళి మాకు అక్కడ పోవాలంటే అటు ఒక 1000-1500 అందులో తీసుకుంటాం సార్. ఇప్పుడు ఎంతసేపటికి ఒకసారి వీటిని నేర్పుతావు మక్కల్ని? ఇప్పుడు గంటకు ఒకసారి నేర్పాలి ఇక్కడ కూర్చుండి. ఇక్కడ పారతోనే కాళ్ళతోని ఇట్లా దున్నుకుంటా పోవాలి, పారతో దున్నాలా. గంట సేపటికి ఒకసారి చూసుకుంటూ ఉండాలి. వీటిని ఉండాలి ఎప్పుడు. మొగలి అవుతుంది అంటే దగ్గర చేసుకుంటా. ఒకవేళ ఆన పడ్డది అనుకో, నల్లబడాయి మక్కలు? పడతాయి సార్. మరి నల్లబడితే రేటు తగ్గుతుంది? రేటు తగ్గిపోతుంది. అలా లాసే రైతు. ఇక ఇప్పుడు గవర్నమెంట్ కొంటే మాకు ఎందుకు ఇబ్బంది ఉంటుంది సార్. ఈ పేపర్ కాళ్ళు ఇక వాళ్ళు అంకలు పెడతారు. అంకలు ఏం చేయాలని అంక పెడతారు వాళ్ళు. ఇక ఇట్లా అంక అయినప్పుడు వాళ్ళు కొనరు. ఇక సొప్పని ఏం చేస్తావు మరి? ఏం లే, కట్ చేసి అగ్గి పెట్టేస్తాం. భూమిలో ఎరువు లెక్క. గోదలకు వనికి రాదు అది? ఇప్పటిది ఖరాబ్ అవుతుంది సార్. అప్పర్ రాక మిరుగు రాక ఉండాలంటే ఇది వనికి రాదు. మక్క సొప్ప ఎక్క వనికి రాదేమో కదా? జొన్న సొప్ప వనికి రాదు. ఇప్పటి వనికి రాదు అంటే ఆనకు ఖరాబ్ అవుతుంది, జల్దీ ఖరాబ్ అవుతుంది. ఈ మా జొన్నలు పోసుకుంటారు, వాళ్ళకు కొలెస్ట్రాల్ లేక మనిషిని పోయమంటారు. సాంగ్ పోయాలా, ఒక 2 గొర్రెలు, నీకు ఒక 2 గొర్రెలు, నాకు ఒక 2 గొర్రెలు ఇస్తారు. ఇట్లా వేరే పంట వేయరు. ఇప్పుడు నీళ్ళు ఉన్న వాళ్ళు ఇస్తారు సార్. నీళ్ళు లేని లేడికి మీకు లేవా నీళ్ళు? మాకు లేవు. ఇప్పుడు ఆన పడ్డది కదా, అందులో ఏమన్నా ధనేం కానీ కానీ ఎండ కొట్టిందంటే పోతుంది. అరే కొత్తిమీర బీకేయచ్చు కదా నెల రోజులకి. నెల రోజులలో నీకు వర్షం పడకపోతే ఉండనే ఉండదు. మొలుసుడు మొలదా? మొలుచుడు ఇప్పుడు ఏంది 15 రోజుల వర్షం పడక మాకు అది దున్నిపించినప్పుడు 6 వారం రోజులు ఎండిపోతుంది. మళ్ళీ ఇత్తనాలు పోసినప్పుడు 10 నెలలు ఏంది ఏడం మొలుతుంది సార్. ఇప్పుడు మీరు వేరే పంట వేసే అవకాశం లేదు? ఇక లేదు సార్. వీడికి ఖాళీనా? ఇక వెళ్ళిన కూలి పిలిస్తే పోతాం, లేకపోతే లేదు సార్. ఇంకేమన్నా జీతకాలం పెట్టుకున్నావా? లేదు సార్. మరి 10 ఎకరాలు ఒక్కడితో అవుతుందా? ఇక అవసరం ఇట్లా పని పడ్డప్పుడు ఒక మనిషిని పిలుచుకుంటాం. 500 రూపాయలు ఆడికి ఒక సాగంకు ఇవ్వాలా. ఎంత ఖర్చు అయింది మొత్తం మక్కకు? 1,50,000 రకైంది సార్. 5 ఎకరాలు పత్తి దానా మాతే. బట్ మక్కకి అంత అయింది. మక్కకి పత్తి ఎట్లా మరి? పత్తి మొత్తం వర్షాలకు బాగా పూతంతా రాలిపోయింది. అస్సలు బాగా వచ్చాడు మూమెంట్లో వర్షాలు బాగా పడి పోయినాయి సార్. మరి ఎట్లా మరి సంతోషంగా ఉన్నారా? లేదు సార్, ఏం బాగా ఇబ్బంది ఉన్నాం సార్. ఇప్పుడు వర్షాలు పడితే పోపా, పడకుంటే పోపా? మరి ఇప్పుడు పత్తులు పలినాయి సారు. కొందరి కాయక నకరే బుడ్డతో ఉన్నది. ఇప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుంది, వర్షం పడితే పోపాడు అంటారు. మరి కొంచెం ఆడ వరిగింది, బరకంగా ఉన్నది కదా సార్. ఇప్పుడు ఆడ వలిగింది, అది ఏరుకుంటే పోపని మేమంటాం. సరే, మక్కలో కొంచెం నష్టాలు ఎదురయ్యి కావచ్చేమో, కానీ మరీ అనుకున్నంత నష్టాలు ఏమి లేవు మక్కలు ఈ సంవత్సరం. పత్తికి ఉన్నంత నష్టం మక్కకు లేదు. పత్తి బాగా కాబట్టి ఎప్పుడైనా కానీ కాలం ఎట్లుంటుంది అంటే, ఒక సంవత్సరం ముంచిన ఒక సంవత్సరం లేపుతుంది. ఈ సంవత్సరం కొంచెము దిగుబడులు తగ్గిన సంవత్సరం దిగుబడులు పెరుగుతాయని అనుకుందాం. ఎవరైనా ఈ కార్యక్రమాన్ని విని మీకు సలహాలు ఇవ్వచ్చు, లేదా మీ నుంచి సలహాలు తీసుకోవచ్చు. కాబట్టి మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి. 8179 37 999945. థ్యాంక్ యూ. మీరు ఇప్పటిదాకా రైతు అంతరంగం శీర్షికన మొక్కజొన్న పంట సాగులో అనుభవాల గురించి బోత్ మండలం కౌట బి గ్రామానికి చెందిన రైతు కొర్రి మల్లేష్తో దినేష్ పెట్టిన ముచ్చటిన్నరు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.